హాయ్ అన్నయ్య గారు. గుడ్ మార్నింగ్. హాయ్ అండి. ఈరోజు మన ముందు ఈ సమ్మర్‌కి కొన్ని జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి వచ్చానండి. హాయ్ అండి. ఈ సమ్మర్‌కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా ఏంటి అనంటే వాటర్ అనేది ఇంటేక్ ఎక్కువగా ఉండాలండి. మినిమమ్ డైలీ 3-4 లీటర్స్ వరకి వాటర్ ఇంటేక్ గనక ఉంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బయటికి వెళ్ళే సమయంలో వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకొని వెళ్ళాలండి. అండ్ స్కిన్‌కనేది సన్ స్క్రీన్ ప్రొవైడ్ చేసుకుంటే బెటర్ అండి. సన్ స్క్రీన్ ఏంటంటే అది అప్లై చేసుకుంటే మాక్సిమమ్‌గా స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలండి సమ్మర్‌లో? ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి. అండ్ బయట జంక్ ఫుడ్ అలాంటివి ఉంటాయి గదా! అవి గూడా కొంచెం అవాయిడ్ చేసుకోవాలండి. ఆకుకూరలు వెజిటబుల్స్‌లో క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ వాటర్ మిలన్ అనేది ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గాబట్టి. ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు కొంచెం తక్కువగా తినేటట్టు చూసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి. స్కూల్‌కి కూడా హాలిడేస్ వచ్చాయి. ఓకే. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల కోసం? పిల్లలు ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి కావాల్సింది మనకు అడగరు కాబట్టి, మనమే వాళ్ళకి టైం ప్రకారంగా ఫుడ్ గానీ జ్యూసెస్ గానీ ఏదన్నా వాళ్ళకి ఇన్ టైమ్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఔట్‌డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఆడుకునేటట్టు చూసుకోండి. పిల్లలు ఆడుకునే సమయంలో వాళ్ళ దగ్గరలో ఎవరన్నా ఒకళ్ళు మదర్ గానీ, ఫాదర్ గానీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండేటట్టు మనమే చూసుకోవాలి కాబట్టి. అండ్ బయటికి వెకేషన్స్‌కి ఎక్కడన్నా వెళ్ళే ప్లానింగ్స్ గనక ఉంటే, పెద్దలు గానీ, పిల్లలు గానీ చాలా ఈ ఎండ పెరుగుతుంది కాబట్టి డైలీ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఎండలున్నాయన్నమాట. ఇప్పుడే మినిమమ్ 40-45 డిగ్రీస్ వరకి ఎండ మనం డైలీ చూస్తున్నాం అప్డేట్స్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వెకేషన్స్‌కి వెళ్ళినప్పుడు గూడా ఫుడ్ ఇంటేక్ కానీ, అన్ని ప్రికాషన్స్ మనం జాగ్రత్తగా తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి మనకి. ఓకే. అండ్ లాస్ట్‌లో నేనొక చిన్న మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది ఏంటి అనంటే, మన టెర్రస్ పైన గానీ, మేడ పైన గానీ వాటర్ ఒక చిన్న బౌల్స్‌లో గానీ, దేంట్లోనన్నా ప్రొవైడ్ చేసి అండ్ ఫుడ్ గూడా కొంచెం క్వాంటిటీ ఏదన్నా ప్రొవైడ్ చేసుకుంటే పక్షులకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి. థాంక్ యూ. థాంక్ యూ మేడం.